గోపి గారు, మీ మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ ప్లేయర్, నేను విన్నది, మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పింది కూడా, యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇంక్లైన్ టువర్డ్స్ క్రికెట్ అని విన్నాను నేను. అంటే క్రికెట్ ప్లేయర్ అవ్వాలి అని అనుకునేవారని. హౌ డిడ్ ద టర్న్ టువర్డ్స్ బ్యాడ్మింటన్? మేడం ఇది ఎలా అంటే 1980 ఫాదర్ బ్యాంక్‌లో పనిచేసేవాళ్ళు. హ్మ్. సో, ఒరిస్సాలో పనిచేశారు. దాని తర్వాత చెన్నైలో, ఒంగోలులో పనిచేశారు. దాని తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు 10, 11 ఏళ్ళు నాకు. ఓకే. ఇది 1984, 85 టైంలో మేడం. సో, దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఆ క్రికెట్ వరల్డ్ కప్ అయిన తర్వాత అందరూ బ్యాట్, బాల్ పట్టుకొని హ్మ్. అందరూ ప్లేయర్‌లు అయిపోదామనే ఉన్నారు గానీ, సో, అలానే నేను గూడా ఏదో ఓకే. అంతేగాని ఏదో ఇదొక కెరియర్ అవ్వాలి, నేను కంట్రీకి ఆడాలి అట్లా ఏం లేదు. కానీ అనలేదు. రోజు క్రికెట్ ఆడేవాడిని. హ్మ్. ఏందంటే ఒకరోజు ఒక 2, 3 రోజులు కంటిన్యూయస్‌గా ఆడతా కొంచెం అద్దాలు పగలగొట్టాం. పగలగొడితే ఆళ్ళందరూ వచ్చి మమ్మీ కంప్లెయింట్ చేశారు. అమ్మేమో ఓకే. "ఒరేయ్! వీడు ఇంట్లో అయితే ప్రాబ్లమ్ చేస్తున్నాడని" చెప్పి స్టేడియంకి తీసుకెళ్ళింది. మేము అక్కడ హైదర్గూడలో ఉండేవాళ్ళం. సో, ఆ! స్టేడియం దగ్గరుండేది. సో, అక్కడ క్రికెట్‌కి అడ్మిషన్స్ లేవు. ఓకే. సో, అండ్ టెన్నిస్ ఏమో ఏదేదో కొంచెం కార్‌లెక్కువున్నాయి. ఏదో డబ్బులుంటే గాని ఆడలేమేమో. అందుకని బ్యాడ్మింటన్ ఖాళీగుంటే పోయి జాయిన్ అయ్యాం. అంతకని తప్పితే ఓహ్! ఏం లేదు. అండ్ ఓకే. చిన్నప్పుడు గూడా ఎప్పుడూ ఇది ఒక కెరియరు ఇంత ఆడాలి అనేం లేదు. ఎగ్జామ్ రాసాం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివాము. ఎగ్జామ్ రాసాం. ఆ ఇంజినీరింగ్ ఏదో ఫెయిల్ అయ్యాను. ఇదేదో దేవుడి దయ అనే యాహ్! అనుకుంటాను గానీ, యాహ్! ఇది డివైన్ డెస్టినీ. అంతకన్నా ఇంకేం అనుకోను మేడం. ఎందుకంటే ప్లాన్ చేసి ఇంత కెరియరో లేకపోతే ప్లేయర్ అవ్వాలో, దాని తర్వాత కూడా కోచ్ అవ్వాలి అనేది ఎక్కడ హ్మ్. కూడా ప్లాన్‌లో లేదు. హ్మ్. ఏదో అలా జరిగిపోయింది. సో, దేవుడి అనుగ్రహం అని హ్మ్. అనుకుంటాను. బట్ వన్స్ యూ స్టార్టెడ్ లైకింగ్ ద గేమ్ అండి. అది మీకు గుర్తుందా? ఏ వయస్సులో? అండ్ ఎప్పుడు జరిగింది? ఆ టర్నింగ్ పాయింట్ అన్నది ఎప్పుడొచ్చిందసలు? నాకు ఊహ తెలిసినంత అంటే ఏదైనా ఇప్పుడు క్రికెట్ ఆడినా, లేకపోతే అక్కడ కబడ్డీ ఆడేవాళ్ళో, లేకపోతే తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళో, హ్మ్. లేకపోతే హ్మ్. 7 స్టోన్స్ ఆరోస్ ఈ ఏది ఆడినా కూడా ఇష్టంగా ఆడేవాడిని. అంతకన్నా ఏం లేదు. అండ్ ఆహ్, ఎప్పుడు కూడా బాగా ఆడాలని ఇష్టం ఉండేది. అండ్ ఓకే. ఆ స్పోర్ట్ అని ఏం లేదు. ఏదైనా కూడా బాగా ఆడాలని ఉండేది. బాగా కాంపిటీటివ్‌గా ఉండేవాడిని. ఆహ్, ఒకసారి ఆడిన తర్వాత కూడా ఇంట్లో ఒక 5 మినిట్స్ టైం దొరికితే ప్రాక్టీస్ చేసుకునేవాడిని. అట్లుండేది. ఓకే. సో, ఆడతా ఎప్పుడు అలసిపోయేవాడిని కాదు. అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆడుకుంటా ఉంటే హ్యాపీగా అన్నం అన్నం నీళ్ళు మర్చిపోయి కూడా ఆడుకునేవాళ్ళం. అలా ఉండేది. సో, విచ్ ఐ థింక్ ఈజ్ నార్మల్. అంటే ఇప్పుడు నాకొక్కడికని కాదు చాలామంది పిల్లలకి కూడా ఇలా ఇష్టం ఉంటుంది. హ్మ్. కానీ ఏంటంటే అక్కడ అదే కొంచెం ట్రైనింగ్ టైమ్‌లో కూడా అలానే ఉండేవాడిని. ఓకే. రన్నింగ్ చేయాలన్నా, కొంచెం బరువులు లేపాలన్నా, లేకపోతే వాల్ ప్రాక్టీస్ చేయాలన్నా, షాడోస్ చేయాలన్నా కూడా అవి కూడా చాలా ఇష్టంగా చేసేవాడిని. అంటే హ్మ్. ఒట్టి ఆడతాను, ఈ పక్కన చుట్టుపక్కల ఈ సరిగ్గా చేయను అనేది ఉండేది కాదు. సో, అవన్నీ కూడా ఇష్టంగా చేసేవాడిని. ఆ బిగినింగ్ నుంచి ఇంకా బాగా ఆడాలి. ఓకే. ఇంకా కొంచెం అంటే రేపొద్దున మళ్ళీ ఆడతానో లేదో తెలీదు. అంటే హ్మ్. హ్మ్. ఇంజినీరింగ్‌లో సీటొచ్చేస్తే ఆడతానో లేదో గ్యారంటీ లేదు. కానీ యాహ్! ఆడినంత కాలం మట్టికి ప్రతి సెషన్ చేశాను బా మేడం. అది చేశారు. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ మేబీ 11, 12 ఇయర్స్ ఓకే. నుంచే ఓకే. అట్లనే ఉండేది. సో, ఆ వయసు నుంచే మీకు ఆ బగ్ ఉండింది. అంటే నాట్ జస్ట్ ప్లేయింగ్, ఒక ఓవరాల్ 360 డిగ్రీస్ ఉండాలి గేమ్‌లో అన్న ఒక థాట్, ఒక అవగాహన. అంటే అంటే టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఆర్ యువర్ ఫిజిక్ ఆర్ యువర్ ఫిట్‌నెస్ ఆర్ యువర్ ఫుడ్, అన్నిటి మీద కాన్షియస్‌గా ఉండేవారండి? అంటే నాకెవరైనా ఒక మాట చెప్తే, హ్మ్. అంటే మాకిప్పుడు ఆ టైంలో ఇప్పుడులాగా యూట్యూబ్‌లు గాని, లేకపోతే యాహ్! ఇంటర్నెట్‌లు గాని లేవు. ఎవరన్నా ఒక మాట చెప్పి, "గోపి ఇది చేస్తే నువ్వు బాగా ఆడతావురా" అని చెప్తే అది చాలా రిలీజియస్‌గా ఫాలో అయ్యేవాడిని. కోచెస్ హ్మ్. గాని ఎవరో ఒక మాట చెప్పేస్తే, ఇలా 100 జంప్స్ చేస్తే నువ్వు రేపొద్దున బాగా ఆడతావంటే 100% చేసేవాడిని. ఓకే. సో, అలాంటి ఇది ఉండేది. అంతేగాని యాస్ ఎ 12 ఇయర్ ఓల్డ్ హ్మ్. మీరు 360 డిగ్రీ వ్యూ హ్మ్. గాని, లేకపోతే ఫుడ్ గాని, లేకపోతే ట్రైనింగ్ అట్లా అట్లేం లేదు. అట్లా అంత మెచ్యూరిటీ లేదు. అండ్ హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఈరోజు ఆలోచిస్తే అంత మెచ్యూరిటీ లేకపోవటం ఇస్ ద కరెక్ట్ వర్డ్. ఓకే. బికాజ్ ఎందుకంటే నేను అంత ఆలోచించి, అంత మెచ్యూర్డ్ ఉండి బ్యాడ్మింటన్ ఆడితే ఏమొస్తది? మనకి డబ్బులెంతొస్తాయి? లేకపోతే ఫేమ్ ఎంతొస్తది? మనం గెలిచే ఛాన్స్ ఎంతుంది? ఇయన్నీ లెక్కలేసుకుంటే అసలు స్పోర్ట్ ఆడేవాడినే గాదు. సో, ఇన్ రైట్. సమ్ వెన్స్ ఐ వాస్ హ్యాపీ దట్ ఐ వాస్ నాట్ సో స్మార్ట్. ఓకే. రేపొద్దున ఏమవుతది అని ఆలోచించలేదు. ఈరోజు బాగా కష్టపడదాం. ఈరోజు నాకెవరైనా ఏదైనా జెప్తే అది మటికి ఫుల్‌గా జేస్తాను. సో, హ్మ్. అలానే ఉండేది. సో, కోచెస్ చెప్పింది విన్నాను. సీనియర్ ప్లేయర్స్ చెప్పింది విన్నాను. హ్మ్. వాళ్ళని చూసుకున్నాను. మా కాంపిటీటర్స్ తోటి నేను సొంతంగా ఆలోచించుకొని, ఇంకా ఏమన్నా చేస్తే బావుంటదా అని. సో, హ్మ్. అలా ఆ లెర్నింగ్ కర్వ్ అనేది ఓకే. కంటిన్యూడ్ టు బి దేర్ త్రూ ఔట్ ద కెరియర్.